ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పమ్మా. కుటుంబంలో ఎవరైనా చనిపోతే మళ్ళీ వారు అదే కుటుంబంలో జన్మిస్తారా? ఎందుకంటే ఎంత మురిసిపోతారో, మళ్ళీ మా నాన్నే పుట్టాడు, మా అమ్మే పుట్టింది, మా అబ్బాయి ఇలా మళ్ళీ పుట్టాడు, ఒకవేళ యుక్త వయసులో చనిపోతే, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాం. అని అది సాధ్యమా, నిజమా, అబద్ధమా? ఇది కేవలం మురిసిపోవడం వరకు మాత్రమేనా? వాస్తవం. ధర్మం ఎలా ఉంటుందంటమ్మా, నేను మొదట చెప్పింది కూడా ఒక వంశ ఆది బీజం అనేది ఏంటంటమ్మా, ఒక వ్యక్తి నుంచి వంశం అభివృద్ధి చెందుతూ 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 వచ్చినప్పుడు పాపం జరుగుతుంది, పుణ్యము జరుగుతుంది. కొంతమంది వికలాంగులు పుడతారు, లైక్ పోలియో. ఆ తల్లికి మాత్రం చాలా గౌరవంగానే ఉంటుంది, కానీ మనం చూడడానికి మనకు కొంచెం బరువులా అనిపిస్తుంది, కానీ ఆవిడకి అనిపించదు. ఎందుకు? అసలు అదే అంత స్థితిలో కనాల్సిన అవసరం ఏముంది? టిఫా స్కాన్స్ లేకపోతే ఇంకా మల్టిపుల్ స్కాన్స్ ఎన్నో వచ్చినా కూడా ఎందుకు బేర్ చేస్తారు అన్న విషయం చూస్తే అమ్మా, ఒక వ్యక్తి వాళ్ళ యొక్క వంశంలో చేసిన గొప్ప 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 పనులు ఏవైతే ఉంటాయమ్మా, వాటిని అనుభవించడానికి పుడతాడు. ముఖ్యంగా ఎందుకు అనుభవించడానికి పుట్టాలి? కష్టపడతాడు, బాగా 10 మంది పిల్లల్ని కంటాడు, బారెడు ఇల్లులు కట్టుకుంటాడు. అప్పటికే ఆయన జీవితం అంతా అయిపోయి 60-70 ఏళ్ళు వచ్చేస్తాడు. ఆయన జీవితం అంతా అక్కడికి ఆగిపోతుంది. ఈయన కోరికల్లా ఏముంటుందంటే, నేను బాగుండి నలుగురిలో పేరు లేకపోతే ఇంకేదో సంపాదించుకోవాలనుకుంటాడు, కానీ ఆ పరిస్థితి ఎప్పటికీ తీసుకొచ్చుకోలేకపోతాడు. కనీసం నా పిల్లలన్నా బాగుండాలి, కానీ ఈ తరం కాకపోతే ఒక తరం అన్నా బాగుపడుతుంది అని కొంతమంది త్యాగంగా వెళ్తారు. ఇది త్యాగంగా పుట్టిన వ్యక్తులది లెక్క వేరే అయితే అమ్మా, ఎక్కువ శాతంలో కలియుగంలో పాపాన్ని అనుభవించడానికి పుడతారు. ఎలా? ఇక్కడ త్యాగం అని అన్న మాట ఏదైతే వదిలినానమ్మా, అందులో నీకు తెలియకుండా నువ్వు చాలా మందిని వెన్నుపోటు పొడిచి బాగుపడతావు. అందులో చాలా మంది ఉంటారు, మోసం చేస్తారు. డబ్బు రావడానికి అని మోసమో, లేకపోతే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సంథింగ్ ఏదో చేసైతే నువ్వు యూ కెన్ అర్న్. దాని ద్వారా వచ్చిన దానివల్ల నీ యొక్క వంశం అయితే సుఖపడుతుంది, కానీ ఆ వంశం పాపంలో పడుతున్నది అనేది నువ్వు పుట్టేంత వరకు తెలియదు. ఎందుకంటే అది చేసింది నీవే కదా. కాబట్టి ఒకవేళ అమ్మ స్త్రీలనో లేకపోతే చిన్నపిల్లలనో లేకపోతే ఇంకేదో చాలా చాలా తెలివిగా మోసం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే అది క్షమించరాని లోపం. విగ్రహాలని ధ్వంసం చేయడం, తన్నడం, ఆ విగ్రహంలో దేవతలని అవహేళన చేసేసి తల నరకేయడాలు, చేతులు పీకేయడాలు, ఇంకెలాంటి కొన్ని చేస్తారు కదమ్మా. వీళ్ళు వికలాంగులై అదే కుటుంబంలో పుడతారు. ఎందుకు పుడతారంటే, ఆ రోజు నిన్ను కన్నా ఆ తల్లిదండ్రులు విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి ఇవన్నీ నేర్పించలేరు కదా. నేర్పించినందుకు నీవు ఇలా అయ్యావు కదా. నీవు ఇలా అయితే ఒక వ్యక్తిని కూడా బాగుపరచలేకుండా చాలా నాశనం పట్టించావు కాబట్టి, నష్టం చేసావు కాబట్టి నిన్ను మోసే బాధ్యత ఆ తల్లిదండ్రులకే ఇస్తాడు. మళ్ళీ ముమ్మాటికి నువ్వు చేసిన ఈ తప్పుల ప్రాయశ్చిత్తం ఎలా కావాలి? ప్రాయశ్చిత్తం కావాలంటే నువ్వేం చేయాలి? ఒకటి భిక్షాటన చేయాలి, కానీ భిక్షాటన అంత తెలివిగా ఎవరు చేయరు, అహం సావాలి. కాబట్టి ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఉండంగా ఇలాంటి పనులు చేసావు కదా. లేకుండా అమ్మ కేవలం ఈ కళ్ళతోనే మాత్రమే నీకు నరకయాతన చూపించగలగడం కేవలం దేవుళ్ళతోనే అవుతుంది. కాళ్ళు పని చేయవు, తల పని చేయదు, నీ యొక్క ఎక్కడ చూసిన న్యూరో సిస్టమ్ అంతా జీరో అయి ఉండి పొట్ట ఇలా బయటికి వచ్చి ఉంటాయి, కాళ్ళు సన్నగా చేతులు సన్నగా ఉంటాయి, తల్లి చేతుల్లోనే ఉంటావు. ఈ తల్లి ఎందుకు మోస్తుంది తెలుసా అమ్మ? అప్పట్లో నిన్ను విర్రవీగి పెంచింది కదా, ఒకసారి విర్రవీగు ఇప్పుడు అని పుట్టిస్తాడు. ఎందుకంటే చేసిన పాపం పండాలి అని అంటే, ఏ చెట్టుకు వచ్చిన కాయ ఆ చెట్టు దగ్గరికి చేరితే అప్పుడు విలువ పెరుగుతుందన్న విషయంలో ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దగ్గరికి ఉండి 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 కాలం చేసేసిన ఆ తరుణం ప్రాయశ్చిత్తముకి నేను ఫిల్టరైజేషన్ అయినా అని అర్థం. నాకంటూ ఒక ఓపిక, నాకంటూ ఒక బతుకు మీద ఆశ, మరో జన్మకైనా బాగేయండి అనేటిదే ఈ యొక్క అగ్నిలింగ ప్రవేశం అంటారు మన దగ్గర. అంటే వేడి అవుతా ఉంటది, అంటే నీ యొక్క ఫిల్టరేషన్ పాపాలు అనుభవించాలి కదా నువ్వు. ఆ తల్లిదండ్రులు ఏంటంటమ్మా ఇష్టంగానే స్వీకరిస్తారు వాళ్ళని. ఎందుకు ఆ తల్లిదండ్రులు స్వీకరిస్తారంటే, ఆ తల్లిదండ్రులు తప్పితే నిన్ను నీ పక్కనున్న అన్నా తమ్ములు కూడా మోయలేరు. కన్నా పేగుకున్న బలమే ఆవిడ. నువ్వు పక్కన అన్నదమ్ములు చూడరమ్మా, దుస్తులు కూడా వేయరు తల్లి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. 3 సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఏంటంటమ్మా, వస్తూ ఉన్నాను ఇలాగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఒక తల్లి, ఒక అబ్బాయి 14 సంవత్సరాలు ఇలా కాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటుంది. ఆయన తల ఇంతలా ఉందమ్మా, కళ్ళు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి,
ఈ మెడ నుంచి ఈ భాగం అంతా ఇంకా మొత్తం జీరో, ఇక మనిషి ఈ పొట్ట ఒకటే బయటకు ఉంది, ఎముకలన్నీ బయటకు వచ్చాయి, ఈ చేతులు సన్నగా ఉన్నాయి అంతే. పనులు అమ్మ బయటికి కనబడుతున్నాయి ఇట్లా పెద్ద 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 పనులు, అంటే చాలా అందహీనంగా ఉన్నాడు. ఎవరైనా ఏంది అని ఇట్లా మనం సహజంగా అయితే గమనిస్తాం. నేను ఒక సాధువుని కాబట్టి చూసుకుంటూ పోతుంటా కదమ్మా. నేను పోయిన తర్వాత ఆమె చూసింది, నేను చూసాను, ఇలా చూసి అక్కడ కిందకి ఇలా కూర్చున్నా, త్రిశూల పక్కన పెట్టి కింద కూర్చున్నా. ఏందమ్మా తింటాడా మాట్లాడతాడా అని అడిగిన. అంటే మాట్లాడాడు స్వామి, ఆయన చాలా 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 తక్కువ కళ్ళు తెరవడం కూడా, ఎప్పుడో తెరుస్తాడు కళ్ళు అంతే అని అన్నాడు. ఈ కంటి దగ్గర కూడా అన్ని ఈగలు ఈ పురుగులు వాళ్తున్నాయి, అంటే అంత ఆ తల్లి కూడా ఓపిక నశించే స్థితిలో ఉంది. నేనేం చేసా, ఈ చేత్తోని ఇలా అన్నాము నెత్తికి అనగానే 2 కళ్ళు ఇట్లా లేపిండమ్మ పైకి, తెరిచి నవ్వాడు. హాన్ గట్టిగా నవ్వుతాలమ్మా, ఇట్లా ఎత్తేసుకుంది. ఆయన ఎంత ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి, 6 సంవత్సరాలు అయింది వీడు నవ్వక అని అన్నది. అంటే ఇట్లా పై తీసుకొని ఏమైందమ్మా అంటే, లేదు స్వామి 14 సంవత్సరాలు అయింది ఇలాగే ఉండే అని అన్నాడు. అన్న తర్వాత కొద్దిసేపు ముందుకెళ్ళాము. ముందుకెళ్ళి ఆ తల్లిని చూసి, ఆ తల్లి నా సైడ్ చూస్తుంది, ఆనందంగా చూసింది. అంటే ఎంత కాయ అయినా చెట్టుకు బరువు కాదు చూడండి, అంత నష్టంలో కూడా కాలేదు కదా. తర్వాత అక్కడే నిద్రపోయినప్పుడు పరమాత్ముడి ఆజ్ఞ వినబడిన ఒక స్వరం ఏంటంటే, శాపాన్ని అనుభవిస్తున్నాడు ఆయన అని. ఆయన నాకు కనబడిన స్థితి, ఆయన ఒక గుడి విషయంలో బ్రాహ్మణుడై గుడికి మోసం చేసిన వ్యక్తి అనేది కలలో కనబడిన జ్ఞానం. అప్పుడు అనుకున్నా, ఏమయ్యా నీ గుడిలో పెట్టుకొని నీ ముందే శిక్షలు అనుభవించేలా చేస్తున్నావు అనంటే ఎటు పోనీయలేనుగా, నా బిడ్డలే కదా, అలా అని నేను ఎక్కడో పుట్టించలేను అడవిలా, మరి ఇక్కడే ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఏ గుడి అని ఏవి అడగలేను నేను. అలా ఆకాశవాణి వినబడింది. అట్లా ఆ ప్రాంతంలో అమ్మ 16 మంది ఉన్నారంట. అంటే గుడిల విషయంలో తప్పు చేసిన వాళ్ళని బాగా అద్భుతంగా శిక్షలు వేస్తారమ్మ దేవుళ్ళు. మనం అనుకుంటాం ఈడే పాపం చేసిండు, ఏ పాపం చేయడు దేవుడు. నీకు పూటకి గతి లేకుండా శరీరం భాగిస్తాడు. ఎక్కడైతే నువ్వు తెలివిగా దేవుణ్ణి తంతావో, దేవుణ్ణి ఇబ్బంది పెడతావో అమ్మా, అలాంటి వాళ్ళని మాత్రం బహు ఉత్తమంగా పుట్టిస్తాడు తల్లి. కాబట్టి ఏంటంటే పాపం అనుభవించడానికైనా, నీవు నీ జీవిత లక్ష్యాన్ని అనుభవించడానికైనా పుట్టాలి అని అంటే నీ రక్త సంబంధంతోనే అది పూర్తవుతుంది. దాని అర్థం ఖచ్చితంగా మన దాంట్లోనే పుట్టాలి. 84 సార్లు పుట్టాలి. 84 సార్లు పుట్టి నీకు అవకాశం మీద అవకాశం ఇస్తూనే ఉంటాడు. ధర్మం కాపాడు, ధర్మం కాపాడు, ప్రచారం చెయ్యి, నువ్వు బాగుపడు, నేను బాగుపడాలి, అందరూ బాగుపడాలి, కాపాడబడాలి. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? అదే కదా. అందరు ఏమంటారు, 7 జన్మలు ఉన్నాయి అంటారు తల్లి. 7 జన్మలు కేవలం భార్యాభర్తలకే ఉంటాయి. ఫర్ ఓన్లీ లవ్ 7 generations. ప్రేమకి 7 జన్మల బంధం ఆడవాళ్ళకి మగవాళ్ళకి అది భార్య భర్త దాంపత్యానికే ఇస్తారు. 84 జన్మలు వంశంలో ఇస్తాడు. అంటే నీ భార్య 7 జన్మలకి 7 జన్మలు అనుభవించొచ్చేమో, అలాంటిది ఉంటుంది పుణ్యవతలు. అలా ఉన్నదమ్మా మీరు చెప్పిన సమగ్రమైన విషయం. చాలా బాగా వివరించారు గురుగారు. అసలు ఇలాంటి విషయాలు తెలియక చాలా మంది మామూలు విషయాలు మాట్లాడతాం కానీ డీప్ సబ్జెక్ట్స్, వెరీ డీప్ సబ్జెక్ట్ లో ఏంటంటే సొసైటీ ఈజ్ వెయిటింగ్. చాలా మందికి ఇలాంటివి లేకపోవడం వల్ల ఏమైందంటే ఓహో ఇదేనా అని అనుకునే కాడకు వచ్చేసారు. కానీ ధార్మికంగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఎంత శక్తి ఉంది చూడమ్మా. మనం అనుకుంటాం రోడ్డు పైన అంత సులభంగా అడుక్కుంటున్నాడు అని. అసలు ఆయన అడుక్కోవడానికి మనం అడుక్కోగలమా తల్లి? పోయి భవతి భిక్షాంది అనగలమా? ఆయన అలా అడుగుతున్నాడు అని అంటే ఆయనలో అహాన్ని చంపుతున్నాడు పరమాత్ముడు అని అర్థం. అవన్నీ చనిపోయినాక మళ్ళీ ఆయన్నే పుట్టించుకుంటాడు. అది ధర్మం. నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం.